నమో వినాయక శ్రీమాత్రే నమః. జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకుంటే మీకు కలిసి వస్తుంది అనే పూర్తి విషయాలన్నిటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి దాకా చూడండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామనే పూర్తి విషయాలు వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక మీకు పనులన్నీ కూడా చాలా ప్రయోజనకరంగా మారబోతూ ఉన్నాయి అనే చెప్పుకోవాలి. దీర్ఘకాలికంగా ఉండే సమస్యలు ఇక మీదట తొలగిపోతాయనే చెప్పచ్చు. ముఖ్యంగా ఖర్చుల విషయంలో మీకు ఇబ్బందులు తొలగిపోతాయి. ఆనందంగా మీరు చేసే ప్రతి పని కూడా ఆర్థికంగా వృద్ధి చెందే విధంగా కనబడుతోంది. ఇక విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి నూతన అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశీ ప్రయాణం కూడా అనుకూలించబోతోంది. చదువుల కోసం అవ్వచ్చు లేదా ఉద్యోగం కోసం కావచ్చు, అడ్డంకులన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి. ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకి డబ్బులు సమయానికే చేతికి అందుతాయి. ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు. తద్వారా మీరు అధిక ధనం పొందే అవకాశం ఉండబోతోంది. మీరు అప్పులను తీర్చేస్తారు. ఖర్చులు కూడా తగ్గిపోతాయి. వివాహ యత్నాలు చేసే వారికి మీ ప్రయత్నము ఫలిస్తుంది. ఆటంకాలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు చెడు స్నేహాలకు, చెడు అలవాట్లకు మీరు దూరంగా ఉండాలి. అది మీ ఆరోగ్యానికే చాలా మంచిది. ఉద్యోగస్తులకు మంచి సమయం దొరుకుతుంది. మీరు కోరుకునే విధంగానే చక్కటి ఉద్యోగ అవకాశం కూడా ఉండబోతోంది. ఇక అలాగే మీరు చేస్తున్న పనుల ద్వారా మీకు ఉండే ఒత్తిడి తొలగిపోతుంది. ఇక నిరుద్యోగులకు నూతన అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకి కూడా మీరు చేసేటటువంటి వ్యాపార పనులు అన్నీ కూడా అనుకున్న విధంగా కనిపిస్తున్నాయి. మీరు ఎక్కువగా లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా మీకు చాలా బాగుంటుందని చెప్పచ్చు. మీకు రావాల్సిన డబ్బులు కూడా ఇప్పుడు చేతికి అందుకుంటారు. ఇక కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, రాజకీయ నాయకులకు, ఇతర రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు ముందుగా జీవిత భాగస్వామితో కూడా చక్కటి అనుబంధం పెరుగుతుంది. ఇక కుటుంబంలో ఉండే గొడవలు తొలగిపోతాయి. ఇక ఈ రాశి వ్యక్తులు డబ్బులను సంపాదించాలి అనే మీ ఆలోచన ముందుకు నడుస్తుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఏ పని చేసినా కూడా సక్సెస్ఫుల్ అవ్వబోతోంది. గోల్డెన్ టైం అనేది ఈ యొక్క వృషభ రాశి వారికి ఇప్పుడు స్టార్ట్ అవుతోందని చెప్పొచ్చు. మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలి. అందరితో స్నేహంగా మెలగాలి. గొడవలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి. వృషభ రాశి వ్యక్తులు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు పొందడానికి రేపు పరమేశ్వరుడిని దర్శించుకోండి. అదేవిధంగా విష్ణుమూర్తిని దర్శిస్తే చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలని మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.